వైఎస్ఎం న్యూస్. హిందువులు పూజలు చేసేటప్పుడు పచ్చ కర్పూరాన్ని వాడుతుంటారు. వాస్తవానికి కర్పూరంలో 2 రకాలు ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం వేరు, పచ్చ కర్పూరం వేరు. దీన్ని తినే కర్పూరం అని కూడా అంటారు. పూజల్లో పచ్చ కర్పూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి పూజలో పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేద పరంగా కూడా పచ్చ కర్పూరం ఎన్నో లాభాలను అందిస్తుంది. ఇందులో అనేక ఔషధాలు విలువలు ఉంటాయి. పలు ఔషధాల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు. పచ్చ కర్పూరాన్ని బెల్లంతో కలిపి శనగ గింజంత మాత్రలు చేసి తింటుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. పచ్చ కర్పూరాన్ని మూత్ర మార్గం లోపలికి ప్రవేశపెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలా చేయాలి. పచ్చకర్పూరం పొడిని మర్రి పాలతో కలిపి కళ్ళకు కాటుక మాదిరిగా పెట్టుకోవచ్చు. దీంతో కళ్ళపై ఏర్పడే శుక్లాలు తగ్గిపోతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పచ్చకర్పూరాన్ని ఆవు నెయ్యితో కలిపి గాయమైన చోట, పుండు ఉన్న చోట రాసి కట్టు కడుతుంటే అవి త్వరగా మానుతాయి. చీము, వాపు, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటాయి. చెవి, తమ్మెలకు సంబంధించిన వ్యాధులు, సమస్యలు ఉంటే ముందుగా ఆవు పిడకలను నిప్పుల మీద వేసి ధూపం వచ్చేలా చెవి, తమ్మెలకు తగలనివ్వాలి. తర్వాత కర్పూరాన్ని మేకమూత్రంతో కలిపి బాహ్యంగా చెవి తమ్మె మీద ప్రయోగించాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.